ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ రోమన్ రీన్స్, హీల్ టర్న్ గురించి అండ్ అంతేకాకుండా నిన్నటి సెగ్మెంట్‌లో మన రోమన్ రీన్స్‌ని సీఎం పంక్ ఒక డిఫరెంట్ మాట అన్నాడు గదా! సో, ఆ మాటకి మన బ్లడ్ లైన్ మెంబర్ అంటే బ్లడ్ లైన్ ఫ్యామిలీలో ఉన్న సూపర్ స్టార్ రియాక్షన్ ఇచ్చిండు. సో, దాని గురించి అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఫస్ట్‌గా రాయ్స్ కీస్ గురించి మాట్లాడదాం. తను రాయల్ రంబల్‌లో కనిపించిండు. అండ్ దాని తర్వాత మళ్ళీ అడ్రస్ లేడు. సో, మనకొక స్టెఫనీ వాకేర్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడేది ప్రతి వారం రాలో అండ్ స్మాక్‌డౌన్‌లో ఇట్లా చూపిస్తున్నారు గానీ, తను ఎప్పుడు వస్తాడనేది క్లారిటీగా చెప్పట్లేదు. కానీ తను ట్రైనింగ్ అయితే చేస్తున్నాడు. మన జేకబ్ ఫాటుతో కలిసి ట్రైనింగ్ చేస్తున్నాడు. మీరొకసారి ఫోటోని చూడొచ్చు. సో, ఈ ఫోటోలో జేకబ్ ఫాటు అండ్ రాయ్స్ కీస్ అయితే ఉన్నారన్నమాట. సో, తనెప్పుడు వస్తాడనేది క్లారిటీ అయితే లేదు. తనకి ప్రెజెంట్ స్టోరీ లైన్స్ గూడా ఏం లెవ్వని అంటున్నారు. మరి లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చినారో తెలియదు. కాకపోతే వస్తాడు. కొంచెం టైం పట్టొచ్చు గానీ కంపల్సరీగా వస్తాడు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక షాకింగ్ అంటే షాకింగ్ రూమర్ అండ్ అప్డేట్ గురించి. మనమేమో ఈ WrestleMania 42లో ఫేటల్ 4 వే జరుగుతది. కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మెకింటైర్ వర్సెస్ రేండీ ఆర్టన్ వర్సెస్ అండ్ జేకబ్ ఫాటు మధ్యలో అని మనం అనుకుంటున్నాం. కానీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో సింగిల్స్ మ్యాచ్ ప్లాన్స్ చేస్తుందంట. ఆ సింగిల్స్ మ్యాచ్ ఏంటిదో తెలుసా? కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్యలో. అండ్ ఇంతకు ముందు కూడా చాలా క్లియర్‌గా చెప్పినాను. కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు అని. అండ్ ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ డైరెక్షన్ అదే అంట. ఈ WrestleMania 42 కోసం కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ WrestleMania 42లో జరుగుతది అంటే ఏ టైప్‌లో చూపిస్తారు? సో, ఇప్పుడు ఈ స్మాక్ డౌన్‌లోనే కోడీ రోడ్స్ చాంపియన్ అయిపోతాడు. ఎందుకంటే కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ పెట్టాలంటే కోడీ రోడ్స్ చాంపియన్ అవ్వాలి కంపల్సరీగా. సో, అందుకని ఈ స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ చాంపియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఈ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం ఒకవేళ ఇవన్నీ గాదు ఫేటల్ 4 వేనే జరగాల్సి వస్తే సో, ఇంతకుముందు చెప్పినట్టుగా డిస్‌క్వాలిఫై అయిపోతది. అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. సో, ఫేటల్ 4 వే పెడతారని ఇటువంటి ఒక డైరెక్షన్ ఎళ్ళొచ్చు. బట్ ప్రెజెంట్ ఏమో సింగిల్స్ మ్యాచే పెడదాం అన్నట్టుగా అనుకుంటుందంట. సో, మేబీ ఈ మ్యాచ్‌లో జేకబ్ పాటు వచ్చినా రావచ్చు. లేదంటే రింగ్ సైడ్ నుండి బ్యాన్ అయినా అవ్వచ్చు. క్లీన్‌గా కోడీ రోడ్స్, డ్రూ మెకింటైర్‌ని ఓడించి కోడీ రోడ్స్ చాంపియన్ అవ్వచ్చు. ఈ టైప్‌లో ఎళ్ళినా ఎళ్ళొచ్చు. లేదంటే జేకబ్ ఫాటు వల్లనే డ్రూ మెకింటైర్ ఓడిపోవచ్చు. అండ్ డ్రూ మెకింటైర్ అండ్ ఇటు జేకబ్ ఫాటు మ్యాచ్ జరుగుతది. అండ్ కోడీ రోడ్స్ గెలుస్తాడు. కోడీ వర్సెస్ రేండీ మ్యాచ్ WrestleMania 42లో జరుగుతది. ప్రెజెంట్ ప్లాన్స్ ఇదంట WrestleMania 42 కోసం. సో, ఇప్పుడు డ్రూ మెకింటైర్‌ని చాంపియన్ చేయడం ఎందుకు మరి ఇంత తొందరగా ఓడిపించడం? అండ్ అది ఆ చాంపియన్‌షిప్ రీన్ అసలు ఎందుకు గెలిచినాడో గూడా తెలీదు. ఆ టైప్‌లో చూపించిండ్రనమాట మన డ్రూ మెకింటైర్‌ని. ఒక ప్రాపర్ స్టోరీ లైన్ అనేది లేదు. ఎప్పుడు జూడు అటు కోడీ రోడ్స్ పైన, ఇటు జేకబ్ పైన, అటు రెండీ పైన అండ్ ఇంకొక సూపర్ స్టార్ పైన అటాక్ జేయడానికే సరిపోతుంది. చాంపియన్ అన్నటోడు చాంపియన్ దగ్గరికి అందరూ రావాలి. బట్ ఇక్కడ ఏందంటే డ్రూ మెకింటైర్ అందరి దగ్గరికెళ్తున్నాడు. సో, ఇది డిఫరెంట్‌గా ఉంది. అండ్ డ్రూ మెకింటైర్ చాంపియన్‌షిప్ రీన్ అసలు కరెక్ట్‌గా బుక్ చేయనే చేయలేదు. అండ్ ఇప్పుడు ఇంత ఎర్లీగా ఓడిపిస్తారంట డ్రూ మెకింటైర్‌ని. మరి ఇది ఎంతవరకు కరెక్టో మీరే జెప్పాలి. కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ బిగ్గెస్ట్ మ్యాచే. బట్ ఇప్పుడు ఫేటల్ 4 వే పెడితే ఏమవుతదన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. లేదు కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ మ్యాచే బిగ్గెస్ట్ మ్యాచ్ ఎన్నో రోజుల నుండి అనుకుంటున్న మ్యాచ్. ఈ మ్యాచ్ పెడితే పర్ఫెక్ట్‌గా ఉంటది. అండ్ ఈ మ్యాచ్ పెట్టాలంటే కోడీ చాంపియన్ అయిపోవాల్సిందే ఈ స్మాక్ డౌన్‌లో. సో, ఇప్పుడు మీరేమంటారు? కోడీ వర్సెస్ రేండీ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఈ WrestleMania 42 కోసం ట్రిక్ విలియమ్స్ వర్సెస్ సామీ జైన్ మధ్యలో సింగిల్స్ మ్యాచ్ జరుగుతదన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఈ మ్యాచ్ జరిగేటప్పుడు ఏందంటే డబుల్ టర్న్ జరిగిపోతదంట. సామీ జైన్ ఏమో హీల్ సూపర్ స్టార్‌గా మారిపోతాడంట. అండ్ ట్రిక్ విలియమ్స్ ఏమో బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారిపోతాడంట. ఈ విధంగా డబుల్ టర్న్ జరుగుతదని ఒక అప్డేట్ అయితే వస్తుంది. సరే ఇక్కడ సామీ జైన్ హీల్ టర్న్ చేయడం కరెక్టే. అండ్ కొన్ని రోజులుగా తన క్యారెక్టర్‌లో డిఫరెన్స్ అనేది కనబడుతుంది. సామీ జైన్ హీల్ ఓకే. బట్ ట్రిక్ విలియమ్స్ బేబీ ఫేస్ అనేది కొంచెం కన్విన్సింగ్‌గా లేదు. ఎందుకంటే తను రీసెంట్‌గా వచ్చిండు. పాపుంది. మంచి సపోర్ట్ ఉంది ఫ్యాన్స్ నుండి. బట్ హీల్ క్యారెక్టర్ బాగుందిప్పుడు. ఫ్యాన్స్ బూ చేయట్లేదు. హీల్ క్యారెక్టర్ అయినా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో, దాన్నే కొంచెం కంటిన్యూ చేపించి కొన్ని రోజుల తర్వాత బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మార్చితే బాగుంటదని నాకనిపిస్తుంది. చూడాలి మరి డబుల్ టర్న్ అయితే ప్లాన్స్ చేస్తుందంట. వర్కౌట్ అవుతే ఈ WrestleMania 42లో డబుల్ టర్న్ జరగొచ్చు. సామీ జైన్ అండ్ ట్రిక్ విలియమ్స్ మధ్యలో. అండ్ రీసెంట్‌గా ట్రిక్ విలియమ్స్ ఒక మాట చెప్పిండు.
తనకి రోమన్ రీన్స్‌తో ఫైట్ జేయడం ఒక డ్రీమ్ అంట. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ టాప్ ఆఫ్ ద గాయ్ ఈ కంపెనీలో డబ్ల్యూడబ్ల్యూఈలోనే ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో, అలాంటి సూపర్ స్టార్‌తో ఫైట్ జేయడం నాకొక డ్రీమ్ అని ట్రిక్ విలియమ్స్ రీసెంట్‌గా రివీల్ చేసినాడు ఒక ఇంటర్వ్యూలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఫిన్ బాలర్ గురించి. సో, మన ఫిన్ బాలర్ పుండు మీద కారం జల్లుతుండు. రీసెంట్‌గానే డామినిక్ మిస్టీరియో ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోయింది గదా! సో, పెంటా గెలిసిండు. సో, పెంటా గెలిసిన ఫోటోని అంటే ఛాంపియన్‌షిప్‌ని పట్టుకున్న ఫోటోని మన ఫిన్ బాలర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిండు. సో, ఇక్కడ ఫిన్ బాలర్ ఏమో మన డామినిక్ మిస్టీరియోకి సపోర్ట్ చేయాలి. బట్ ఫిన్ బాలర్ ఏం చేస్తుండంటే పెంటా ఫోటోని షేర్ చేస్తుండు. కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ అన్నట్టుగా ఈ టైప్‌లో పోస్ట్ చేస్తుండు. అదొక టైప్‌లో ట్రోల్ చేసినట్టుగానే డామినిక్ మిస్టీరియోని. సో, ఇవన్నీ కన్సిడర్ అయ్యి వీళ్ళిద్దరూ ఇడిపోవచ్చన్నమాట. సో, ఇంకా లాగ్ చేస్తున్నారు. సో, చాలా రోజుల నుండి ఇది జరుగుతూనే ఉంది. లాగ్ మీద లాగ్ చేసేస్తున్నారు ఈ బెట్రాయల్ అనేది. చూడాలి మరి WrestleMania 42 లోపు జరుగుతదా? జరగదా? సో, అండ్ ఇప్పుడు మెయిన్‌గా స్టోరీ ఇది ఉందన్నమాట. సో, ఈ బెట్రాయల్ అనేది ఉంది. దీనిపైన కూడా చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. చూద్దాం మరి అవుతదా? అవ్వదా? అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జిల్లా ఫాటో గురించి. జిల్లా ఫాటో సీఎం పంక్‌కి రియాక్షన్ ఇచ్చిండన్నమాట. సీఎం పంక్ ఏమన్నాడు రోమన్ రీన్స్‌ని, సో నిన్ను పాతిపెడతాను, బొందబెట్టేస్తాను మీ డ్యాడీ పక్కనే అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడిండు గదా! దాని గురించి జిల్లా ఫాటు రియాక్షన్ ఇచ్చిండు. చూడు నేను సీఎం పంక్‌కి ఒక ఫ్యాన్ ఉండే. బట్ ఇక నుండి నేను సీఎం పంక్‌కి ఫ్యాన్ కాదు. సో ఇప్పుడు నాకు సీఎం పంక్ కనిపిస్తే కుమ్మేస్తాను అని జిల్లా ఫాటు రియాక్షన్ అయితే ఇచ్చిండన్నమాట. ఎంతైనా రోమన్ రీన్స్ వాళ్ళ ఫ్యామిలీ గదా! ఇప్పుడు రోమన్ రీన్స్ అంటే ఏం గాదు. బట్ వాళ్ళ ఫాదర్‌ని అన్నాడు గాబట్టి జిల్లా ఫాటుకి కోపం వచ్చింది. సో, జిల్లా ఫాటు కనిపిస్తే కుమ్మేస్తాను అని రియాక్షన్ అయితే ఇచ్చేసిండు సీఎం పంక్‌కి. అండ్ ఇంకొకటి రాక్ ఏమైనా వస్తాడా? సో, WrestleMania 40లో అంటే రోమన్ రీన్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి, రాక్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడితే రాక్ కోడీ రోడ్స్ పైన చాలా ఇక పగ పట్టేసిండని చెప్పాలి. సో, ఇప్పుడు కూడా సేమ్ సీఎం పంక్ రోమన్ రీన్స్ ఫాదర్ గురించి మాట్లాడిండు. మేబీ రాక్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతాడా అనేది చూడాలన్నమాట. రూమర్స్ అయితే వస్తున్నాయి. రాక్ కూడా వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఫ్యామిలీని తీసుకొచ్చినారు కాబట్టి అని ఈ టైప్‌లో అంటున్నారు. బట్ దీనిపైన గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈళ్ళ మధ్యలో ఫ్యూడ్ ఇంట్రెస్టింగ్‌గా మారడానికి ఆ లైన్‌ని తీసుకొచ్చినారు. నెక్స్ట్ రోమన్ రీన్స్ కూడా ఏదో ఒకటి మాట్లాడతాడు. బట్ రాక్ వస్తాడనేది గ్యారంటీగా చెప్పలేం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గుంతర్ గురించి. సో, మన గుంతర్ ఇప్పుడు WrestleMania 42లో ఎవరితో ఫైట్ చేస్తాడు అనేది ఇంకా క్లారిటీగా తెలియదంట. అండ్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఎవరితో ఫైట్ చేస్తాడో క్లారిటీగా తెలియదు. ఇటు గుంతర్ ఎవరితో ఫైట్ చేస్తాడో క్లారిటీగా తెలియదు. బట్ నాకైతే ఏమనిపిస్తుందంటే అంటే ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయంట మన WWE దగ్గర. ఒకటి ఓబా ఫెమి, అండ్ ఇంకొకటి రే మిస్టీరియో, అండ్ ఇంకొకటి బ్రాక్ లెస్నర్. పర్సనల్లీ నాకేమనిపిస్తుందంటే రే మిస్టీరియోతో ఫైట్ చేస్తాడన్నట్టుగా అనిపిస్తుంది. రిటైర్మెంట్ ఏమన్నా తీసుకుంటాడు కావచ్చు రే మిస్టీరియో ఈ WrestleMania 42లో అన్నట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి. సో, ఈ ముగ్గురిలో ఎవరితో ఒకరితోనైనా గుంతర్ ఫైట్ చేయొచ్చంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జేడ్ కార్గిల్ అండ్ రియా రిప్లీ గురించి. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ సెట్ అయిపోయింది WrestleMania 42 కోసం. కానీ ఈ మ్యాచ్ సెట్ అయిన వెంటనే సోషల్ మీడియాలో వీళ్ళు యాక్టివ్ అయిపోయినారు. జేడ్ కార్గిల్ రియా రిప్లీని, రియా రిప్లీ జేడ్ కార్గిల్‌ని కౌంటర్ అటాక్ ఇస్తూ ఉన్నారు. ట్వీట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా జేడ్ కార్గిల్ ఏమన్నదంటే అంటే క్రియేటర్స్‌తో ఎక్కువగా మాట్లాడుతది. క్రియేటర్ దగ్గరనే ఎక్కువగా ఉంటది. ఇప్పుడు స్టోరీ లైన్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళ దగ్గరనే రియా రిప్లీ ఎక్కువగా ఉంటది. వాళ్ళతో మాట్లాడుతది. సో, వాళ్ళతో మాట్లాడి తనే టాప్‌గా ఉండాలి అన్నట్టుగా చెప్తదన్నట్టుగా జేడ్ కార్గిల్ ట్వీట్ అయితే చేసింది. సో, ఆ ట్వీట్ వల్ల WWE బ్యాక్ స్టేజ్‌లో కొంచెం హీట్ అనేది వచ్చిందన్నమాట. సో, వాళ్ళకి నచ్చలేదు. సో, మీరు చూసుకొని గాని ఈ క్రియేటర్స్ దగ్గర ఎక్కువగా ఉండడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడి ఈ స్టోరీ లైన్స్ సెట్ చేసుకోవడం ఇదంతా ఎందుకు? మీరు చూసుకోండి అన్నట్టుగా WWE బ్యాక్ స్టేజ్ నుండి వీళ్ళకి అన్నారన్నమాట. జేడ్ కార్గిల్‌కి అండ్ రియా రిప్లీకి స్టార్ట్ చేసింది జేడ్ కార్గిల్. సో, ఇదంతా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ అంతగా సీరియస్‌గా ఏం తీసుకోవట్లేదు. సో, WWE బ్యాక్ స్టేజ్ వాళ్ళు కూడా సీరియస్‌గా తీసుకోకపోతే బాగుంటది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇయో స్కై గురించి. సో, ఇప్పుడు రియా రిప్లీకేమో మ్యాచ్ సెట్ అయిపోయింది. మరి ఇయో స్కై ఎవరితో ఫైట్ చేస్తది? అండ్ తనకి నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ కూడా ఉంది. ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం, ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం మ్యాచ్ ఉంది. కానీ ఒక రూమర్ అయితే వస్తుంది. ఇయో స్కై అంట WrestleMania 42లో జూలియాతో ఫైట్ చేస్తదని రూమర్ వస్తుంది. పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి. ఇయో స్కై వర్సెస్ జూలియా మధ్యలో మామూలుగా ఉండదు. ఈ మ్యాచ్ వేరే లెవెల్ ఉంటది. బుక్ చేస్తే బెటర్ అన్నమాట ఈ WrestleMania 42 కోసం. సో, ఇప్పుడు ఏజే కోసం అంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైరా ఉంది, మళ్ళీ బెక్కీ లించ్ రావచ్చు, బెయిలీ ఉంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇయో స్కై వర్సెస్ జూలియా మ్యాచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్‌గా అవుతది. చూడాలి మరి బుక్ చేస్తారా? చేయరా? అనేది ముందు ముందు తెలుస్తది.
అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బుల్లీ రే గురించి. సో బుల్లీ రే రాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడిండు. సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడిండనమాట. సీఎం పంక్ లైన్ క్రాస్ చేసిండు అన్నట్టుగా బుల్లీ రే అంటున్నాడు. అసలు సంబంధమే లేదు, మాట్లాడాల్సిన అవసరమే లేదు అన్నట్టుగా బుల్లీ రే అంటున్నారు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ అదే ఫీల్ అవుతున్నారు. బట్ ఇప్పుడు అలా మాట్లాడడం వల్ల ఏమవుతదంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతది. ఇప్పుడు నార్మల్‌గా సెగ్మెంట్ జరిగితే మనం ఎందుకు దాని గురించి మాట్లాడదాం. ఇట్లా ఈ ఫాదర్ గురించో, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడితేనే కదా అది ఇంకా పర్సనల్ లెవెల్‌లో ఎళ్తది. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ ఏం ఊరికే కూర్చోడు, కౌంటర్ ఇస్తాడు. అండ్ అది రోమన్ రైన్స్‌కి తెలియకుండా ఏం జరగదు. రోమన్ రైన్స్‌కి స్క్రిప్ట్ ముందే తెలుసు. ఏం మాట్లాడతారో తెలుసు. సీఎం పంక్‌కి తెలుసు. రోమన్ రైన్స్‌కి తెలుసు. అలా తెలియకుండా ఏం జరగదు. ఎప్పుడో రేర్‌గా జరుగుతది. సో, అలా తెలిసినప్పుడు రోమన్ రైన్స్ దానికి యాక్సెప్ట్ చేస్తాడు గదా! సో, యాక్సెప్ట్ ఎందుకు చేస్తాడు? సో, ఆ డీప్ స్టోరీ లైన్ అనేది కావాలి. పర్సనల్‌గా వెళ్ళాలి. ఫ్యాన్స్ అటెన్షన్ రావాలి. ఫ్యాన్స్ దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. ఆ స్టోరీ లైన్ పైన ఇన్వెస్ట్ చేయాలని ఈ టైప్‌లో మాట్లాడతారు. రోమన్ రైన్స్ అయినా సరే, సీఎం పంక్ అయినా సరే. ఇప్పుడు రోమన్ రైన్స్ కౌంటర్ ఏంటిదనేది చూడాలి. రోమన్ రైన్స్ నెక్స్ట్ మూవ్ ఏంటిది? ఏం చేస్తాడు? ఇప్పటికే ఫ్యాన్స్ ఏమంటున్నారో తెలుసా సోషల్ మీడియాలో? రోమన్ రైన్స్ నెక్స్ట్ సీఎం పంక్ డాగ్ గురించి మాట్లాడాలి. సో, లారీ చనిపోయింది గదా! దాని గురించి మాట్లాడాలి. లేదంటే సీఎం పంక్ ఫాదర్ గురించి మాట్లాడాలి. సో, కౌంటర్ ఇస్తాడు రోమన్ రైన్స్ ఏదో విధంగా కౌంటర్ ఇస్తాడు అన్నట్టుగా ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ అసలు స్టోరీ లైన్స్ ఏంటిదో తెలియక ముందే చాలామంది ఫ్యాన్స్ హింట్స్ ఇస్తున్నారన్నమాట. ఈ టైప్‌లో జరగాలి అని. సో, చాలామంది ఇంట్రెస్టింగ్‌గా మారిపోయినారు వీళ్ళిద్దరి మధ్యలో. మళ్ళోసారి వీళ్ళిద్దరు ఎప్పుడు ఫేస్ టు ఫేస్ వస్తారనేది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారన్నమాట. సో, డేట్స్ గుర్తున్నాయి గదా మీ అందరికి. సో, మీకు గుర్తు లేకపోతే ఒకసారి స్క్రీన్ మీద చూడండి. రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్న డేట్స్. అండ్ సీఎం పంక్ అయితే దాదాపుగా అన్ని రాష్ట్రాలలో వస్తాడు. బట్ రోమన్ రైన్స్ వచ్చినప్పుడే కదా అసలైన మజా ఉంటది. సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్ మధ్యలో సెగ్మెంట్ ఉంటది. సో, అదన్నమాట. బుల్లీ రే ఏమంటున్నారంటే పంక్ కొంచెం లైన్‌ని క్రాస్ చేసినారని అంటున్నారు. బట్ యాస్ ఎ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్‌గా చూస్తే ఇలా చాలా సార్లు జరిగినాయి. సో, చూడాలి మరి నెక్స్ట్ కౌంటర్ ఏముంటదో రోమన్ రైన్స్ దగ్గర నుండి. అండ్ రోమన్ రైన్స్ రా అఫైర్‌లో చాలా చాలా కోపంలో కనిపించిండు. చాలా కోపంలో తనలో తను మాట్లాడుకుంటూ బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోయిండు. పెద్దగా ఏం జరగలేదు రా అఫైర్‌లో. కానీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక వీడియోని అప్‌లోడ్ చేసింది. అదే రా అఫైర్‌లో రోమన్ రైన్స్ బ్యాక్ స్టేజ్ ఎళ్తూ ఉండంగా ఆ వీడియోని పోస్ట్ చేసింది. రోమన్ రైన్స్ సీరియస్‌గా తనలో తను మాట్లాడుకుంటున్న వీడియోని పోస్ట్ చేసింది. దానికి క్యాప్షన్ ఏమని ఇచ్చిందంటే, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. రోమన్ రైన్స్ ఈస్ అబౌట్ టు ఎంటర్ దట్ జోన్. సో, ఆ జోన్‌లోకి రోమన్ రైన్స్ ఎళ్ళిపోబోతున్నాడని ఈ టైంలో డబ్ల్యూడబ్ల్యూఈ క్యాప్షన్ ఇచ్చింది. ఆ జోన్ అంటే ఏంటిది మరిప్పుడు? ఆ జోన్ అంటే ఖచ్చితంగా హీల్ టర్న్ అని అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, రోమన్ రైన్స్ హీల్ టర్న్ చేసినా చెయ్యొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మాక్సిమం ఇది జరగకపోవచ్చు. బట్ రూమర్ వస్తుంది కాబట్టి చెప్పలేం. హీల్ టర్న్ జరిగినా జరగొచ్చు రోమన్ రైన్స్‌కి. ఎందుకంటే వీళ్ళిద్దరూ బేబీ ఫేస్ సూపర్ స్టార్సే. సో, ఒకరు హీల్ టర్న్ చేసినా చెయ్యొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, సోషల్ మీడియాలో రూమర్స్ చాలా ఎక్కువైపోయినాయి. రోమన్ రైన్స్ హీల్ టర్న్ చేసినా చెయ్యొచ్చు అన్నట్టుగా. సో, చూడాలి మరి రోమన్ రైన్స్ హీల్ టర్న్ చేస్తే మామూలుగా ఉండదు. వేరే లెవెల్‌లో ఉంటది. సో, మీరేమంటారు? రోమన్ రైన్స్ హీల్ టర్న్ చేస్తాడనిపిస్తుందా? చెయ్యడనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో కంపల్సరీగా మెన్షన్ చేయండి.